ప్రభునందు ప్రియమైన దేవుని సంఘానికి ఉదయకాల శుభములు తెలియపరుస్తూ ఆరాధన కొరకైన ఆహ్వానాన్ని తెలియచేస్తూ ప్రార్థన ద్వారా ఉదయకాలపు ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపా కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన గొప్ప నామాన్ని బట్టినైనా మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలమందు నూతనమైన దినములో ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుద్ధానము చెంది ఉన్న ఆదివారపు ఆరాధనలో నీ బిడలమైన మమ్ములను మిమ్మల్ని ఆరాధించుటకు నడిపించి మీ నామాన్ని స్తుతించుటకును మిమ్మల్ని ఘనపరిచి మహిమపరచుటకు తండ్రి మీరు మాకు ఇస్తున్న ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా దయగలిగిన తండ్రి, గడిచిన ఆరాధనా దినము నుండి ఇప్పటి వరకు మీ సంరక్షణలో నిబిడమైన మమ్మల్ని అందరినీ ప్రేమిస్తూ పోషిస్తూ మీ జీవము నుంచి జీవింప చేయుచున్నావు నాయనా. మీ కొందనాలు అనేకులకు లేని ధన్యత యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా తండ్రి మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మా దయగలిగిన ప్రభువా, మా తండ్రి, మానవాళి యొక్క పాపముల నుండి విమోచించుట కొరకై పరమ నుండి నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మనుష్య కుమారునిగా ఈ లోకమునకు శరీరధారిగా పంపి మానవాళి యొక్క పాపములను విమోచించుట కొరకై కల్వరి సిలువలో క్రీస్తు ప్రభువారు తన ప్రశస్తమైన రక్తమును చిందించి మరణమునకు అప్పగింపబడి సమాధి పునరుద్ధానము ద్వారా నిత్య జీవమును పొంది మానవాళికి పాప క్షమాపణయు మీ కుమారుని ద్వారా నిత్య జీవమును దయచేయుటకు తండ్రి మీ కృప చూపించుచున్న విధమును బట్టి తండ్రి మీ కొందనాలు. మీ కుమారుని యొక్క రక్త ప్రోక్షణ ద్వారా మానవాళి యొక్క పాపములను క్రీస్తు ప్రభువారు తన ప్రశస్తమైన రక్తము ద్వారా వెల చెల్లించి కొనబడిన సంఘమును భూమి మీద